క్లాస్లో మనం పోస్ట్ బాక్సెస్ గురించి తెలుసుకున్నాం. క్లాస్ 55 పోస్ట్ బాక్స్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పోస్ట్ బ్యాగ్స్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి క్లాస్ 56. ద సిస్టమ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్స్ ఇన్ ఏ బ్యాగ్ విచ్ అలాంగ్ విత్ ఏ లాక్ అండ్ డూప్లికేట్ కీ ఈజ్ టు బి సప్లైడ్ బై ది రెంటర్. ఒకసారి చూడండి, ఇది డెలివరీ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్ ఇన్ ఏ బ్యాగ్, ఒక బ్యాగ్లో డెలివరీ చేస్తారన్నమాట పోస్టల్ ఆర్టికల్స్ని. ఆ సిస్టమ్ని పోస్ట్ బ్యాగ్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టంలో ఒక లాకు అలాగే డూప్లికేట్ కీ, ఈ రెండు కూడా ఎవరైతే ఈ పోస్ట్ బ్యాగ్ సిస్టమ్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు సప్లై చేయవలసి ఉంటుంది అనమాట. సప్లైడ్ బై ది రెంటర్. ఈ పోస్ట్ బ్యాగ్ సిస్టమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఒక డూప్లికేట్ కీ అలాగే లాకు సప్లై చేస్తే వాళ్ళకి ఈ పోస్ట్ బ్యాగ్ సిస్టమ్ అనేది ఇస్తారనమాట. ఇది ఆల్ డెలివరీ పోస్ట్ ఆఫీసెస్లో అవైలబుల్గా ఉంటుంది, అన్ని డెలివరీ పోస్ట్ ఆఫీసుల్లో. కానీ పోస్ట్ బాక్స్ సిస్టమ్ మాత్రం కొన్నిటిలోనే అవైలబుల్గా ఉంటుంది. పోస్ట్ బాక్స్ సిస్టమ్ ఉన్నా లేకపోయినా దేర్ ఆర్ నాట్, పోస్ట్ బ్యాగ్ సిస్టమ్ మాత్రం అన్ని డెలివరీ పోస్ట్ ఆఫీసుల్లో అవైలబుల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సిస్టంలో డూప్లికేట్ కీ అలాగే లాక్ వచ్చేసరికి రెంటర్ సప్లై చేయాలి. ద ఫోర్ గోయింగ్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద రెంటింగ్ ఆఫ్ పోస్ట్ బాక్సెస్ అప్లై మ్యూటేడెంట్స్ టు ద రెంటింగ్ ఆఫ్ పోస్ట్ బ్యాగ్స్ ఆల్సో ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్ రెస్పెక్ట్స్. ఈ పోస్ట్ బాక్స్ సిస్టమ్కి ఏ అయితే రూలింగ్ ఉందో, ప్రొవిజన్స్ ఉన్నాయో అవే సిస్టమ్ ఈ పోస్ట్ బ్యాగ్ కూడా అవే రూలింగ్స్ వర్తిస్తాయి. కాకపోతే కొన్ని ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్ రెస్పెక్ట్, కొన్ని తప్పితే అవేంటో చూద్దాం ఒకసారి. లాక్డ్ పోస్ట్ బ్యాగ్స్ విత్ ద పోస్టల్ ఆర్టికల్స్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద బ్యాగ్ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద రెంటర్ ఆర్ హ్యాస్ మెసెంజర్ ఓవర్ ద కౌంటర్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది డెలివరీ టికెట్ డ్యూరింగ్ ద అవర్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ విండో డెలివరీ. ఇక్కడ మనం చూసినట్లయితే లాక్డ్ పోస్ట్ బ్యాగ్స్, లాక్ చేసినటువంటి పోస్ట్ బ్యాగులు, దాంట్లో పోస్టల్ ఆర్టికల్స్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద బ్యాగ్. ఆ పోస్టల్ ఆర్టికల్స్ అన్నీ కూడా లాక్ చేసిన పోస్ట్ బ్యాగ్ లోపల ఉంచుతారు. వాటిని హ్యాండెడ్ ఓవర్ టు ద రెంటర్కి ఇస్తారు. ఆర్ మెసెంజర్, రెంటర్ కానీ ఆ రెంటర్ యొక్క మెసెంజర్ కానీ కౌంటర్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది డెలివరీ టికెట్ చూపించి కౌంటర్ దగ్గర ఆ యొక్క బ్యాగ్ని తీసుకోవచ్చు. డ్యూరింగ్ ద అవర్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మేకింగ్ విండో డెలివరీ. కొన్ని గంటలు అంటే కొన్ని అవర్స్ పర్టికులర్గా ఆ విండో డెలివరీ కోసం, ఆ పోస్ట్ బ్యాగ్ సిస్టమ్ కోసం నిర్దేశించబడతాయి. ఆ గంటల్లో ఆ టైంలో వెళ్ళి తీసుకోవచ్చు. దీస్ బ్యాగ్స్ విత్ ద exception of those rental in combination with post box, same number may be used by the renter for dispatching to the post office fully prepaid unregistered letters, postcards, inland letter cards, newspapers and packets for posting. పోస్ట్ బ్యాగ్ సిస్టమ్, పోస్ట్ బాక్స్ సిస్టమ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి సేమ్ నెంబర్ మే బీ యూజ్ బై ద పోస్ట్ బాక్స్ నెంబర్ ఉంటుంది కదండి, ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ యూజ్ చేసుకుని ఈ పోస్ట్ బ్యాగ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుల్లీ ప్రీపెయిడ్ అన్రిజిస్టర్డ్ పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, న్యూస్ పేపర్స్, ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఆ బ్యాగ్లో వేసి పోస్టింగ్ చేసుకోవచ్చు, రిటర్న్. అర్థమైందా? నెక్స్ట్ విండో డెలివరీ క్లాస్ 57. విండో డెలివరీ అంటే పోస్ట్ ఆఫీస్ దగ్గర డెలివరీ అనమాట. పోస్ట్ ఆఫీస్ దగ్గర వచ్చి డెలివరీ తీసుకుంటే దాన్ని విండో డెలివరీ అంటాం. ఒకసారి చూద్దాం. Except where the post box system is in force, any person residing within the ordinary beat of the postman can have all letters and other postal articles received to his address delivered to him regularly during the business hours at the window of the post office, free of any charge on this account, provided that the articles are taken over loose and that the addressee makes a written application to the post office asking that his letters and other articles may be retained in the post office till called for instead of being sent out టు ద ఆర్డినరీ కోర్స్ త్రూ ద పోస్ట్ మ్యాన్. ఒకసారి చూడండి, ఈ విండో డెలివరీ సిస్టమ్ అనేది పోస్ట్ బాక్స్ సిస్టమ్ ఉన్నా కానీ, పోస్ట్ బాక్స్ సిస్టమ్ లేకపోయినా ఈ విండో డెలివరీ సిస్టమ్కి అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఎనీ పర్సన్ రిసైడింగ్ విత్ ఇన్ ద ఆర్డినరీ బీట్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ కెన్ హ్యావ్ ఆల్ లెటర్స్ అండ్ అదర్ పోస్టల్ ఆర్టికల్స్ రిసీవ్డ్ టు హెస్ అడ్రస్ డెలివర్డ్ హిమ్ రెగ్యులర్లీ. నార్మల్ ప్రొసీజర్ ప్రకారం ఒక పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళి అతనికి వచ్చినటువంటి అన్ని లెటర్స్ని రెగ్యులర్గా డెలివరీ చేస్తారు. డ్యూరింగ్ బిజినెస్ అవర్స్, వర్కింగ్ అవర్స్లో డెలివరీ చేస్తారు. కానీ అట్లా కాకుండా విండో ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఫ్రీ ఆఫ్ ఎనీ ఛార్జ్, అతనికి వచ్చిన లెటర్స్ అన్నీ కూడా పోస్ట్ మ్యాన్ ద్వారా కాకుండా విండో ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ విండో దగ్గర అంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎనీ ఛార్జ్, ఏ విధమైన ఛార్జ్ చెల్లించకుండా ఆ యొక్క లెటర్ అడ్రస్ ఎవరు ఉంటారో వాళ్ళే వెళ్ళి తీసుకోవచ్చు లూజ్గా. దానికి ఏం చేయాలి, రిటర్న్ అప్లికేషన్ ఒకటి పెట్టుకుంటే పోస్ట్ మ్యాన్ ద్వారా కాకుండా బై హ్యాండ్ ఇస్తారు, పోస్ట్ ఆఫీస్ దగ్గర విండో డెలివరీ చేస్తారు. నెక్స్ట్ డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ టు మెసెంజర్స్ సెంట్ ఫ్రమ్ ప్లేసెస్ నాట్ సర్వ్డ్ డైలీ బై పోస్ట్ మ్యాన్. క్లాస్ 58 వచ్చేసరికి ఆర్టికల్స్ కొన్ని ప్లేసుల్లో మెసెంజర్స్ ద్వారా పంపిస్తారు, పోస్ట్ మ్యాన్ ద్వారా డైలీ పంపించండి. అదేంటో చూద్దాం.
Any person residing at a place which is not served daily by the postman who sends his own messengers regularly to the post office to take delivery of correspondence received to his address or to address of members of his family can have his letters and other unregistered articles delivered to the messengers who must pay the postage due on the unpaid articles unless the addressee deposits money in advance to pay the postage, in which case an account will be kept with him adjusted to regular intervals. ఇది మనం చూసినట్లయితే కొన్ని ప్లేసెస్లో రెగ్యులర్గా పోస్ట్ మ్యాన్ ద్వారా ఆర్టికల్స్ అనేవి డెలివరీ చేయబడవు. పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి రెగ్యులర్గా తీసుకోకుండా కొన్ని ప్లేసెస్లో మెసెంజర్ ద్వారా రెగ్యులర్గా పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏమన్నా డ్యూ లెటర్లు ఉంటే ఆ డ్యూకి సంబంధించిన అన్పెయిడ్ లెటర్స్ ఉంటే వాటికి సంబంధించిన పోస్టేజ్ అనేది పే చేసి, లేకపోతే దానికి సంబంధించి కొంత అమౌంట్ అనేది అడ్వాన్స్గా కట్టి అప్పుడు అతనికి వచ్చిన లెటర్స్ అన్ని తీసుకోవచ్చు. రిజిస్టర్డ్ అండ్ ఇన్స్యూర్డ్ ఆర్టికల్స్ విల్ బి డెలివర్డ్ అండ్ మనీ ఆర్డర్స్ పెయిడ్ టు ద మెసెంజర్ ఓన్లీ ఆన్ ద కండిషన్స్ లైట్ డౌన్ క్లాస్ 60. రిజిస్టర్ ఆర్టికల్స్ అలాగే మనీ ఆర్డర్స్, ఇన్స్యూర్డ్ ఆర్టికల్స్ అవన్నీ కూడా క్లాస్ 60లో తెలిపినట్లుగా మాత్రమే డెలివరీ చేస్తారు. వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ విల్ బి డెలివర్డ్ ఓన్లీ అకార్డింగ్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ క్లాస్ 43. వీపీ ఆర్టికల్స్ అయితే 43లో చెప్పినట్టు, మనీ ఆర్డర్స్ అలాగే రిజిస్టర్డ్ ఇన్స్యూర్డ్ ఆర్టికల్స్ అయితే క్లాస్ 60లో చెప్పినట్టు మాత్రమే డెలివరీ చేస్తారు మెసెంజర్కి. గుర్తుపెట్టుకోండి. ద పోస్ట్ ఆఫీస్ విల్ ఇఫ్ డిసైడ్ ప్రొవైడ్ ఎట్ ద అడ్రసీ ఎక్స్పెన్సెస్ ఏ బ్యాగ్ ఫర్నిష్డ్ విత్ ఎ లాక్ ఇన్ విచ్ ఆల్ ఆర్టికల్స్, క్యాష్ రిసీప్ట్స్, acknowledgement notices and coupons to be conveyed by the messenger will be placed by the post office together with a memo of contents. One key of bag will be kept by the postmaster and the other by the addressee. పోస్ట్ ఆఫీస్లో ఇఫ్ డిజైర్ టు ప్రొవైడ్ అడ్రసీ ఎక్స్పెన్సెస్ ఏ బ్యాగ్ ఫర్నిష్డ్ విత్ లాక్ విత్ ఆల్ ఆర్టికల్స్. ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో ఉంచాలి అనుకుంటే ఆర్టికల్స్ని, అతనికి వచ్చిన ఆర్టికల్స్ కానీ, క్యాష్ రిసిప్ట్స్ కానీ, అక్నాలజ్మెంట్ నోటీసులు, కూపన్స్ అవన్నీ కూడా మెసెంజర్ ద్వారా మెసెంజర్ని పంపించినప్పుడు అవన్నీ కూడా ఒక పోస్ట్ బ్యాగ్లో ఉంచుతారనమాట. ఆ మెమో ఆఫ్ కంటెంట్స్ మొత్తం అన్నీ కూడా ఒక కీ బ్యాగ్ విల్ బి కెప్ట్ బై ది పోస్ట్ మాస్టర్ అండ్ అదర్ బై ది అడ్రసీ. ఒక మెసెంజర్ని పంపించినప్పుడు ఆ ఆర్టికల్స్ అన్ని ఒక బ్యాగ్లో వేసి జాగ్రత్తగా ఉంచుతారు. ఒక కీ ఏమో పోస్ట్ మాస్టర్ దగ్గర ఉంటుంది, ఇంకొక కీ ఏమో అడ్రసీ దగ్గర ఉంటుంది. ద సేమ్ బ్యాగ్ మే బీ యూజ్డ్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ది మెసెంజర్ టు ద పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ఆర్టికల్ పోస్టెడ్ బట్ నో క్యాష్ ఫర్ ఎనీ పర్పస్ వాట్ ఎవర్ మే బీ కన్వేడ్ ఇన్ ద బ్యాగ్ టు ద పోస్ట్ ఆఫీస్. అదే బ్యాగ్ని మళ్ళీ మనం ఆ బ్యాగ్ రెంట్ తీసుకున్న వాళ్ళు పోస్టింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు ఆ పోస్ట్ బ్యాగ్ని. నెక్స్ట్, నో ఫీ విల్ బి చార్జ్డ్ ఫర్ యూజ్ ఆఫ్ దిస్ బ్యాగ్. అలా యూజ్ చేసుకున్నందుకు ఏ విధమైన ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, క్లాస్ 59 పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్ టు ద మెసెంజర్ సెంట్ ఫ్రమ్ ద ప్లేసెస్ నాట్ సర్వ్డ్ డైలీ బై పోస్ట్ మ్యాన్. పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్ పేమెంట్ పోస్ట్ మ్యాన్ ద్వారా కాకుండా మెసెంజర్ ద్వారా, ఒక మెసెంజర్ వస్తే ఎలా చేయాలి? ఎనీ పర్సన్ రిసైడింగ్ అట్ ఏ ప్లేస్ విచ్ ఈజ్ నాట్ సర్వ్డ్ డైలీ బై పోస్ట్ మ్యాన్ హూ సెండ్స్ హ్యాస్ ఓన్ మెసెంజర్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ టు ద పోస్ట్ ఆఫీస్ టు టేక్ డెలివరీ ఆఫ్ కరస్పాండెన్స్ రిసీవ్డ్ టు హ్యాస్ అడ్రస్. ఒకవేళ ఏదన్నా మనీ ఆర్డర్ వచ్చినప్పుడు ఆ మనీ ఆర్డర్ తీసుకోవడానికి రెగ్యులర్గా మెసెంజర్నే పంపిస్తున్నాడు అనుకోండి, ఆ అడ్రస్ రాకుండా, అప్పుడు ఏం చేయాలంటే మే ఆథరైజ్ ద పోస్ట్ మాస్టర్ ఇన్ రిటర్న్ టు పే మనీ ఆర్డర్స్ టు ద మెసెంజర్ అండ్ ద పోస్ట్ మాస్టర్ విల్ యాక్సెప్ట్ ద సిగ్నేచర్ ఆన్ ద మనీ ఆర్డర్స్ ఆఫ్ ది మెసెంజర్ నేమ్డ్ ద రిటర్న్ అథారిటీ సో గివెన్ పే హిమ్ ద అమౌంట్. రెగ్యులర్గా మెసెంజర్ పంపించినట్లయితే అడ్రస్ రాకుండా, అలాంటప్పుడు పోస్ట్ మాస్టర్ సైన్ చేస్తే ఆ మనీ ఆర్డర్ ఫామ్ మీద, అప్పుడు ఆ అమౌంట్ అనేది ఆ మెసెంజర్కి పేమెంట్ చేయొచ్చు. డెలివరీ ఆఫ్ రిజిస్టర్ ఆర్టికల్స్ ఎక్సెట్రా మెసెంజర్ టు కేర్ పార్టీ. రిజిస్టర్ ఆర్టికల్స్ మెసెంజర్కి కానీ కేర్ పార్టీకి కానీ ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇఫ్ ద అడ్రస్ ఈ స్పెషల్లీ ఆథరైజ్ ద పోస్ట్ మాస్టర్ టు డూ ఇన్ రైటింగ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫామ్, ద పోస్ట్ మాస్టర్ విల్ ఆల్సో డెలివర్ టు ద మెసెంజర్ ఆల్ రిజిస్టర్డ్ అండ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అండ్ పే హిమ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ మనీ ఆర్డర్స్ విచ్ మే అరైవ్ ఫర్ ద అడ్రసీ ఆర్ యాజ్ ఫ్యామిలీ, provided that no value payable articles will be delivered otherwise than the prescribed in clause 43. such only. ఒకవేళ మెసెంజర్కి రిజిస్టర్ ఆర్టికల్స్ అలా ఇన్స్యూర్డ్ ఆర్టికల్స్ పే చేయాలనుకుంటే మనీ ఆర్డర్స్, వాల్యూ ఆఫ్ ఆల్ మనీ ఆర్డర్స్ అవన్నీ వచ్చినాయి, వాటికి అడ్రస్ యాజ్ ఫ్యామిలీ మెసెంజర్ ద్వారా పే చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. ప్రిస్క్రైబ్డ్ ఇన్ క్లాస్ 43లో చెప్పబడినటువంటి ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేసి ఇస్తే అవి డెలివరీ చేస్తారనమాట. ఒకసారి చూద్దాం ఆ ఫామ్ ఏంటంటే, ఐ ఆథరైజ్డ్ ద పోస్ట్ మాస్టర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విలేజ్ లేకపోతే ఒక సబ్ ఆఫీస్ నేమ్ ఇస్తారు, టు డెలివర్డ్ రిజిస్టర్డ్ అండ్ ఇన్స్యూర్డ్ ఆర్టికల్స్ పార్సిల్స్ అండ్ మనీ ఆర్డర్స్ అడ్రస్ టు మీ
మై మెసెంజర్ అని అతను నేమ్ ఇస్తాడు, మెసెంజర్ నేమ్, అండ్ ద పోస్ట్ మాస్టర్ డెలివరింగ్ సచ్ ఆర్టికల్స్ అండ్ పేయింగ్ సచ్ మనీ ఆర్డర్స్ టు ఎనీ వన్ ఆఫ్ ది మెసెంజర్స్ నేమ్డ్ అబౌవ్ ద అబ్టైనింగ్ ద లెటర్స్ రిసిప్ట్స్ ఆఫ్ ఫ్రీ ద పోస్ట్ ఆఫీస్ ఫ్రమ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఆర్టికల్స్ అండ్ మనీ ఆర్డర్స్. ఇలా ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలన్నమాట. ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ, ముగ్గురు వరకు మెసెంజర్లు పెట్టుకోవచ్చు. ఇలా పోస్ట్ మాస్టర్ని ఫిల్ చేసి ఇలాగ నాకు వచ్చిన ఆర్టికల్స్ అన్నీ ఆ మెసెంజర్కి ఇవ్వండి, పోస్ట్ ఆఫీస్కి నేను అట్లా తెలియపరుస్తున్నాను ఆ ఫామ్ ఇస్తే అప్పుడు పే చేస్తారనమాట. ఇఫ్ ద అడ్రస్ డస్ నాట్ ఆథరైజ్డ్ హ్యాస్ మెసెంజర్ టు సైన్ ఆన్ హ్యాస్ బిహాల్ఫ్ ద రిసిప్ట్ అండ్ అక్నాలజ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ రిజిస్టర్డ్ అండ్ ఇన్స్యూడ్ ఆర్టికల్స్ నోటీసెస్ విత్ అక్నాలజ్మెంట్ అండ్ కూపన్స్ ఇన్ కేస్ ఆఫ్ మనీ ఆర్డర్స్ విల్ బీ హ్యాండెడ్ అండర్ ద రిసిప్ట్ టు ద మెసెంజర్ ఫర్ డెలివరీ టు ద అడ్రసీ. ఆ యొక్క అడ్రసీ అనే అతను మెసెంజర్కి చెప్పాలన్నమాట. అతనికి వచ్చిన ఇన్సూర్డ్ ఆర్టికల్, రిజిస్టర్ ఆర్టికల్, మనీ ఆర్డర్ సంబంధించి ఆ ఆర్టికల్ అన్నింటి మీద సంతకం పెట్టాలి. రిటర్న్ టు ద acknowledgements are returned to the post office duly signed and notices endorsed with the receipts of payment articles and the amount of the money orders will be made over to the messenger. అవన్నీ కూడా మెసెంజర్ ద్వారా పంపించాలి. It is not necessary that the authority granted to the postmaster should apply to all classes of article. It may be restricted to the uninsured registered articles, in which case insured articles will be delivered and money order paid only on the return of the receipts, acknowledgements, notices signed by the addressee. ఇవన్నిటికి వర్తించవు. ఓన్లీ మనీ ఆర్డర్లో, అలాగే మనీ ఆర్డర్స్ పెయిడ్, అలాగే రిజిస్టర్ ఆర్టికల్స్, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ మాత్రమే ఈ రూల్ అనేది వర్తిస్తుంది. అండ్ ఆర్టికల్స్ అడ్రస్డ్ టు ఏబీ కేర్ ఆఫ్ జనరల్ ఆర్ షిప్పింగ్ ఏజెంట్ ఆర్ కేర్ ఆఫ్ షెడ్యూల్డ్ బ్యాంక్ ఇట్స్ బ్రాంచెస్ ఇన్ ఇండియా విల్ బి డెలివర్డ్ టు ద కేర్ పార్టీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నోన్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్ దట్ ద ఆర్టికల్ కెన్ బి అట్ వన్స్ డెలివర్డ్ టు ద అడ్రసీ హిమ్సెల్ఫ్. కేర్ ఆఫ్ బ్యాంక్ అని కానీ, కేర్ ఆఫ్ ఏదైనా షిప్పింగ్ అడ్రస్ అని ఉన్నట్లయితే అలాంటి ఆర్టికల్స్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ బ్యాంక్ దగ్గర తీసుకెళ్ళి ఆ అడ్రస్కి ఇస్తారనమాట. అంటే కేర్ ఆఫ్ ఇప్పుడు ఓ పర్సన్ నేమ్ ఇచ్చి కేర్ ఆఫ్ ఒక బ్యాంక్ నేమ్ ఇస్తారు. అలాంటప్పుడు ఆ బ్యాంక్ వెళ్ళి ఆ పర్సన్కి పర్సనల్గా ఇస్తారనమాట. ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ అడ్రసీ ఆథరైజ్ ద పోస్ట్ ఆఫీస్ టు డెలివర్ ఆర్టికల్స్, పే మనీ ఆర్డర్స్ టు పర్సన్స్ అదర్ దెన్ దెమ్సెల్ఫ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ల్యాప్స్డ్ ఆఫ్టర్ అ టైమ్ లిమిట్ ఆఫ్ 3 years అన్లెస్ రెన్యూవర్డ్ విత్ దట్ టైమ్. మనీ ఆర్డర్స్, వచ్చిన మనీ ఆర్డర్స్ రిసీవ్ చేసుకోకపోతే అడ్రస్కి ఆ మనీ ఆర్డర్లు అన్నీ కూడా 3 years తర్వాత ల్యాప్స్ అయిపోతాయి అన్నమాట. ఆఫ్టర్ ఏ టైమ్ లిమిట్ ఆఫ్ 3 years అన్లెస్ రెన్యూవర్డ్ విత్ ఇన్ దట్ టైమ్. మనీ ఆర్డర్లో అవన్నీ రిసీవ్ చేసుకోవాలంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా 3 years తర్వాత ల్యాప్స్ అయిపోతే ఈ రెన్యూవల్ చేసుకోవాలన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ కూడా 3 years ఒకసారి. నెక్స్ట్ క్లాస్ 61 డెలివరీ ఆఫ్ రిజిస్టర్ ఆర్టికల్స్ ఎక్సెట్రా అండ్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ అడ్రస్డ్ ఆర్ పేయబుల్ టు స్టూడెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో స్టూడెంట్స్కి ఎలా పేమెంట్ చేయాలి, రిజిస్టర్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్ అనేది తెలుసుకుందాం. రిజిస్టర్ ఆర్టికల్స్ అండ్ పార్సల్స్ అడ్రస్డ్ టు స్టూడెంట్స్ inmates of educational institutions can, with the approval of the head of the circle, be delivered to the head of the institution or a person duly authorized by him on the head of the institution, giving general undertaking that he will be responsible for their safe delivery to the actual addressee and will be reimbursed to the department any loss to which it may become liable to the event of a complaint from the addressee. ఇది వచ్చేసరికి ఒకవేళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఏమన్నా రిజిస్టర్ ఆర్టికల్స్ కానీ మనీ ఆర్డర్లు కానీ వచ్చినట్లయితే అవన్నీ కూడా స్టూడెంట్స్ అండ్ ఇన్మేట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో స్టూడెంట్స్కి వచ్చిన మనీ ఆర్డర్స్, ఆ రిజిస్టర్ ఆర్టికల్స్ రిసీవ్ చేసుకోవాలంటే హెడ్ ఆఫ్ ది సర్కిల్ పర్మిషన్ తీసుకోవాలి. హెడ్ ఆఫ్ ది సర్కిల్ పర్మిషన్స్తో అవన్నీ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి డెలివరీ చేయొచ్చు అనమాట. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ది సర్కిల్ పర్మిషన్ తీసుకుంటే అవన్నీ స్టూడెంట్స్కి వచ్చినవన్నీ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో డెలివరీ చేస్తారనమాట. Insured articles and money orders addressed payable to the students can also, with the approval of the head of the circle, delivered, paid head of the educational institution has executing an indemnity bond. మనీ ఆర్డర్స్, అలాగే మనీ ఆర్డర్స్ వచ్చినాయి అనుకో, ఆ మనీ ఆర్డర్స్ కూడా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేమెంట్ చేస్తారు. అప్పుడు ఎప్పుడు సర్కిల్ హెడ్ పర్మిషన్ తీసుకోవాలి. ఇండెమ్నిటీ బాండ్ ఇచ్చి సర్కిల్ హెడ్ ఆఫ్ ది సర్కిల్ పర్మిషన్ తీసుకుంటే అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఏ స్టాంప్ డ్యూటీ విల్ బి పేయబుల్ బై ద పర్సన్ హూ ఎగ్జిక్యూట్ అగ్రిమెంట్. ఇండెమ్నిటీ బాండ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు స్టాంప్ డ్యూటీ అనేది పే చేయాలి. నెక్స్ట్ అకౌంట్స్ విత్ ప్లాంటర్స్. అకౌంట్స్ విత్ ప్లాంటర్స్ అంటే పోస్ట్ ఆఫీస్కి దూరంగా ఉండేవాళ్ళు, అంటే డిఫెన్స్ వాళ్ళు కానీ, డిఫెన్స్ సర్వీస్లో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళకి వచ్చే బిజినెస్ రిప్లై కార్డ్స్, ఎన్వలప్స్ అవన్నీ కూడా
అన్పెయిడ్గా వస్తాయి. ఒకవేళ రిసీవింగ్ అన్పెయిడ్ రెగ్యులర్గా అన్పెయిడ్ ఏమైనా వస్తుంటే వాళ్ళు అవన్నీ రిసీవ్ చేసుకుని అంతమాటు వాటిని క్లెయిమ్ చేసి ప్రతిసారి డబ్బులు ఇవ్వాలంటే అన్పెయిడ్ వాటికి ఇబ్బంది అయ్యింది కాబట్టి వాటికి ఏం చేస్తారంటే పోస్టేజ్ డిపాజిటెడ్ ఇన్ అడ్వాన్స్గా పోస్టేజ్ అనేది డిపాజిట్ చేసి దాంట్లో వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్లో ఆటోమేటిక్గా అడ్జస్టింగ్ ద అకౌంట్ రెగ్యులర్గా ఆ అకౌంట్ని అడ్జస్ట్ చేసి పోస్టేజ్ అనేది కవర్ చేస్తూ ఉంటారనమాట. అలాగా ఇన్పెయిడ్ అన్సఫిషియెంట్లీ పెయిడ్ ఆర్టికల్స్ అన్పెయిడ్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు అలా కవర్ చేస్తారనమాట. ఒకవేళ అడ్రస్ ఈ విషింగ్ టు హ్యావ్ ఎయిర్ మెయిల్ కరస్పాండెన్స్ రీడైరెక్ట్ బట్ బై ఎయిర్ ఆర్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఇన్ అడ్వాన్స్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ సమ్స్ సఫిషియంట్ టు కవర్ ద ఎయిర్ ఫీస్. ఎయిర్ మెయిల్ ద్వారా ఆర్టికల్స్ ఏమన్నా రీడైరెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు డిపాజిట్ అనేది పే చేయవలసి ఉంటుంది. ఎయిర్ మెయిల్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంత. నెక్స్ట్, ఇన్ సచ్ కేజెస్ అడ్రస్సీ షుడ్ గివెన్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ టు ద నేచర్ ఆఫ్ ది ఆర్టికల్స్ విచ్ దే డిజైర్ టు బి రీడైరెక్టెడ్ బై ఎయిర్. రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ద పోస్ట్ ఆఫీస్ విల్ కీప్ అన్ అకౌంట్ విత్ ఈచ్ సచ్ అడ్రస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొసీజర్ లైట్ డౌన్ ఇన్ ద ప్రిసీడింగ్ పారాగ్రాఫ్. ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతారనమాట, ఆ పారాగ్రాఫ్లు ఇచ్చిన ప్రొసీజర్. థ్యాంక్ యూ.